house music. పొద్దున్నుంచి చూస్తున్నా ఏటలాగున్నావు? ఏటి ఇంకా జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నావా? అన్న చెప్పాడు కదా చనిపోయిన వాళ్ళ గురించి బాధపడద్దని. వదిలే. నేను చంపినంతని గురించి ఆలోచిస్తున్నాను. చంపడం మొదటిసారా? ఈ మూమెంట్లో చేరి ఎంతకాలం అయింది? ఏం చదువుకున్నావు? మాట్లాడుకో. మనసు చంపుకుని మనిషిని చంపావు. బాధంతో సహజం. సింపతిలు చూపించుకో. మనసు చంపుకుని మనుషుల్ని చంపేలా చేశారు. మా నాన్న కూలీ నెల చేసి నన్ను చదివించాడు. బాగా చదువుకున్నాను. మంచి మార్కులు కూడా తెచ్చుకున్నాను. నా మార్కులు చెత్త నా కొడుకు ఓ పొలిటీషియన్ కొడుకేసి అదేంటని అడిగితే నన్ను సస్పెండ్ చేశారు. న్యాయం కోసం పోరాడితే నన్ను రాడికల్ అన్నారు. నా ఫ్యామిలీని పేదరికం నుంచి బయటపడేద్దాం అనుకున్నాను. మమ్మల్ని పాతాళానికి తొక్కేశారు. మా అమ్మ నాన్న ఇంకా కూలీ నెల చేసుకుని బతుకుతున్నారు తెలుసా? కాళ్ళు పట్టుకున్నాను. మీలాంటి జర్నలిస్టుల కాళ్ళు పట్టుకున్నాను. నాకు జరిగిన అన్యాయాన్ని రాసి నాకు న్యాయం జరిగేటట్టు చేయమని ఒక్కరూ రాయలేదు. మా అన్న చెప్పింది నిజం. మాలాంటి వాళ్ళ జీవితాలు ఇంపార్టెంట్ కాదు. మీకు వేస్ట్. ఈ సొసైటీ వేస్ట్. పావని గురించి నీకు ఒక బిట్టర్ నిజం చెప్పాలి బాయ్. ఆ నవీన్ గారిని లవ్ చేస్తుంది. నాకు ఈ కట్టింది కూడా వాడే. ఇదిగో ఈ బియర్ తాగు. మానేశారా? అరే చల్ పరేషాన్ మత్ కర్ అవలే సాలే. బీర్ కంపెనీలు ఎత్తిపోతాయి. తాగు. అరే సంవత్సరం అయిందా మనం కలిసి. ఇట్స్ ఫన్ టైం. కమాన్ cheer up. నేను బయట ఉంటాను, నువ్వు తాగేసి వచ్చాయి. మీ అమ్మ అక్కల ఫోటోలు ఎత్తించుకోపోయారా? అదేమన్నా నీ పెళ్ళం అంతరించిపోతున్నావు? ఎక్కువ మాట్లాడితే నిన్ను కూడా తగలి పెడతాను నాకు కొడక. బ్రదర్ అదేం అంత ఫ్రెష్ సర్కేం కాదు. 4 సంవత్సరాలు తిరిగింది డే అండ్ నైట్ కాలేజ్ లో. అందంగా ఉన్న వాళ్ళందరూ దేవతలు కాదు బాస్. ఏంట్రా కుసం? ఒక అమ్మాయి క్యారెక్టర్ గురించి నువ్వు మాట్లాడతావేంట్రా? చెప్తానా కొడక. నన్ను కొట్టినంత మాత్రం నిజం అబద్ధం అయిపోదు. కావాలంటే దాని ఫ్లాష్ బ్యాక్ రీల్ చూడు. I'm so tired. Come on babe, just one more shot. Night is still young. I can't. I'm gonna sleep like a log. Wow. क्या సీన్ హై భాయ్. ఇప్పుడు రా మగాడి పని చేస్తున్నాం. అయినా మనకి యోగాలు థెరపీలు పనిచేయని చెప్పినా కదా. ఇది ట్రై చేయి, మళ్ళీ నార్మల్ అవుతావు. అరే ఆఫ్టర్ ఆల్ ఒక పోరి కోసం ఇంత బాగా తవ్విందిరాబాయ్ నువ్వు. సాలే దేవదాస్ లెక్క తయారైనావు. ఈ ఫిలాసఫీ తెలియకే దేవదాస్ గారు
పోరి పోయే పోరి వచ్చే డామ్ 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 పోరి పోయే పోరి వచ్చే డామ్ డామ్ నీ అబ్బా రెండులో వారు కూడా ఇంత నీచగా చూస్తారో చెత్తలో కొడక నీ కోపం 4 ఏళ్ళు నీతో తిరిగిన పొరిని కాపాడుకునే దమ్ములే నా కొడుకువి. నేను మ్యాగజైన్ లో ఫోటోలా తీస్తే మాత్రం కుమ్ముకొచ్చిందిరా నీకు పౌరుషం. దేక్ సాలే దేక్, ఆ ఉబ్బిపోయిన ముఖము, ఆ టీబీ పేషెంట్ గా లెక్క కళ్ళు, ఆ పొట్టేంద్ర పుచ్చకాయ లెక్క, కుళ్ళిపోయిన శాల్తీ ఇవ్వే నువ్వు. దేనికిరా పోరి? ఇంకా దాని మీద ఎందుకురా నీకని ఫీలింగ్స్? పోరాల్సిన స్టేజ్ లో ఉన్నావురా నువ్వు. 5 సంవత్సరాలు క్యాన్సర్ ఇచ్చిపోతావు. నా జీవితాన్ని నాశనం చేసిన చక్కనురా నువ్వు. ఏం జోకేశారా పిచ్చినా కొడుక. వెయిట్ మినిట్, నువ్వు చెప్పింది నిజమే కదా? సిగరెట్ తాగిపించిన, మందు పోపించిన, పాలిటిక్స్ లోకి దోచిన, డ్రగ్స్ కొట్టిపించిన, నీకు ఇంకో ఐటమ్ తెలియదు కదా? నీతో పాటు నేను కూడా ఇవన్నీ చేసిన. కానీ ఈరోజు నువ్వేడున్నావు, నేనేడున్నా. ఈ పాయింట్ నీకు అర్థం కావట్లేదు కదా? నేను చెప్తా, సింపుల్గా చెప్తా. నువ్వు అద్దం లాంటి మనిషివి, నేను రాయి లాంటి మనిషిని. ఏదో ఒక రాయి తగిలి పాడడానికి పుట్టావు. ఆ రాయిని నేనే కానవసరం లేదు. నేను చూసి నాకు ఈరోజు కొద్దిగా ఈగో సాటిస్ఫై అవుతుందిరా. ఇక్కడ స్టార్ట్ అయినా, ఇక్కడ ఎండ్ అయినా. నేను ఫస్ట్ నుంచి యావరేజ్గా ఇక్కడే మెయింటైన్ చేసిన. అయినా వీఆర్ స్టిల్ ఫ్రెండ్స్ రా. ఐ లవ్ యూ రా. తొందరపడ్డాను. నీకు ఇంకా నా మీద కోపం ఉంటే నన్ను తిట్టు బావా, కొట్టు బావా, చంపే బావా. కానీ బావని కాళ్ళు పట్టుకుంటాను బావా. దాన్ని మాత్రం ఏమనొద్దు బావా. పైన దుడ్డి పిలిచి కూడా కాదు బావా. ప్రెగ్నెంట్ బావా, ప్లీజ్. గాయత్రి ప్రెగ్నెంట్ వా? మాకు చెప్పలేదేంటి గాయత్రి? సిగ్గుపడ్డావా? అరే లేవండి బావా, మీరు ఏంటిది? ఏదో ఫైనాన్షియల్ టెన్షన్ బావా. ట్యూబ్లీస్లో ఫ్లాట్ ఉంది మీకు తెలుసు కదా, అది అమ్మేసి నాకు గాయత్రికి అమెరికా వీసా కోసం 5 లక్షలు బావా కుదరటం లేదు. ఆ టెన్షన్లో నేను ఇంటికి వచ్చేసరికి ఇదిగో లేడీస్ గొడవలు. అయ్యో ఏమనుకోవద్దు, సారీ గాయత్రి. 5 లక్షలు బావా, 5. అలాంటప్పుడు ఆ సంబంధమే చేసుకోవాల్సింది. నన్ను ఎందుకు చేసుకున్నారు? ఏంటే నోర్లేస్తుంది? ఇలా అయితే నేను ఇంట్లో ఉండను, మా ఇంటికి వెళ్ళిపోతాను. అయితే పో. రావయ్యా ఎమ్మెల్యే రా. నమస్తే సార్. రావేమో అనుకున్నాను, వచ్చావు. అదేంటి సార్, దీని గురించి బడ్జెట్ సమావేశాలు కూడా వదిలేసి వచ్చాను. ఇలాంటి ఫంక్షన్ ఎలా మిస్ అవుతాను సార్? అది కాక కొన్ని పాత లెక్కలు కూడా సరి చేసుకోవాలి కదా. అన్నా నాకెందుకో భయంగా ఉంది. ఇప్పుడు ఎలా ఉంది? నొప్పిగా ఉంది. నువ్వు నన్ను కొట్టినా తిట్టినా ఎలక్షన్ల తర్వాత రాజీ రవి కలిసిపోతారు, ఆ తర్వాత మనం దొరికిపోతాం. అదే జరిగేది. అది కాదురా జరిగేది. మరి ఇదేంటి? గుర్తులేదా? నువ్విచ్చిన గిఫ్టేరా, రాజీ రవిగాడికి రాసిన ప్రేమలేఖ. దాంతో ఏం చేస్తావనా? చూడు. అవునా కదా? టిఫిన్ చేసావా? చేసే ఉంటాడులే, ఫ్రీనేగా. రాజకీయ ఓటేంట్రా అందరూ. ఏంటి మర్చిపోదురు. తప్పకుండా. ఇదిగో చూసారా, ఇలాంటి చెత్త పనులు చేసేవాడు మాత్రం ఓటేయకండి. నేను ఎవరి గురించి చెప్తాను మీకు తెలుసు కదా. రేపు మిమ్మల్ని కూడా ఇలాగే అల్లరి చేస్తాడు. నీతో కొంచెం పని ఉంది, రా. చేది ఇక్కడే కొట్టమంటావా? రారా. ఎందుకు చేశారా? నాకేం తెలుసు, నువ్వంటి నన్ను అడుగుతావేంటి?
ఎందుకు చేస్తావా? రవి వదలరా. వాడు ఏం చేస్తాడు తెలుసా? ఏదో ఏదో పని చేసి ఉంటాడు అంతేగా. వాడి బదులు నేను నీకు సారీ చెప్తున్నాను. వాడు నేను కొట్టం కూడా తప్పే. ఆడి తరపు నేను నీకు సారీ చెప్తున్నాను. అందరూ ఫ్రెండ్స్. ఊరుకోండి. రవి, రజియా టీసీ తీసుకుని వెళ్ళిపోతుంది. నిజమా? ఇంతకేమైంది? నువ్వు ఎక్కడికి రా. అక్కడ చాలా మంది ఉన్నారు. వదలరా ప్లీజ్ రా, మనందరం ఫ్రెండ్స్ రా, కొట్టుకోకండి రా. అన్నా నీకు బ్రహ్మాండమైన గిఫ్ట్ తీసుకొచ్చానా? ఇదిగో. ఏంట్రా ఇది? చూడు తెలుసుద్ది. సతీష్ గారు సార్ పిలుస్తున్నారు. నువ్వు వెళ్ళరా, నేను ఎక్కడే ఉంటాను. ఓకే. నమస్కారం సార్. నమస్తే. రావయ్యారా, ఏంటి సంగతులు? అదే సార్, కాలేజ్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా. పోటీ చేస్తున్నావా? లేదు సార్. ఏ? నేను పోటీ చేస్తే ఓడిపోతాను సార్. అదేంటి? ఈ మధ్య ఎస్ఎఫ్ఐ వాళ్ళ హవా నడుస్తుంది సార్. మన యానివర్సరీ కూడా మా కాలేజ్ లో చేశారు. మరి ఏం చేద్దాం? రాజేశ్వరిని నిలబెడతాం సార్. ఎవరు? ఎమ్మెల్యే గారి కూతురా? అవును సార్. ఆయన ఒప్పుకుంటాడంటావా? మీరే ఎలాగైనా ఒప్పించాలి సార్. రాజీని నిలబెడితే లేడీస్ ఓట్లని మనకే పడతాయి సార్. మన పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది. అవుతావయ్యా, నువ్వు ఖచ్చితంగా ఎమ్మెల్యే అవుతావు. ఏదో మీ ఆశీర్వాదం సార్. ఆయన నేను ఒప్పిస్తాను గానీ సార్ చూడు, ప్రచారం అది మాత్రం గట్టిగా చేయాలి. మరి అదొకటేస్తాను సార్. ఉంటాను సార్. నమస్తే సార్. గుడ్ లక్. ఏంటన్నా సక్సెసా? మరి వెళ్ళింది ఎవరు? ఎవరిని ఎలా పడగొట్టాలో ఎవరిని ఎలా విడగొట్టాలో మనకు బాగా తెలుసురా. అవునన్నా. కానీ రాజీని పడగొట్టి వాళ్ళ నాన్నకి చేకొట్టి ఎమ్మెల్యే సీటు పట్టి మినిస్టర్ అయిపోదామని నేను అనుకుంటే కాంపిటీషన్ గా రవిగాడు వచ్చాడ్రా. అందుకే ఈ ప్లాన్ వేసా. ఈ దెబ్బకి రవి రాజీ విడిపోతారు, మనం మధ్యలో ఎంటర్ అయిపోతాం. ఏం ప్లాన్ వేసినావన్నా? నీ బుర్రే బుర్రా. ఆల్ ద బెస్ట్ అన్నయ్య, పరీక్షలు బాగా రాయండి. థ్యాంక్స్. ఇదంతా నా వల్లే జరిగింది. నేను కానీ రవికి పోటీగా నిలబడకపోతే ఇన్ని గొడవలు జరిగేవి కావు. పాపం రవి నా వల్ల ఎంత సఫర్ అవుతున్నాడు. తప్పు చేశాను, చాలా పెద్ద తప్పు చేశాను. తప్పు నువ్వు చేయలేదు రాజీ, నేను చేశాను. ఆ పోస్టర్ అంటించింది, బ్యాలెట్ బాక్స్ లో లెటర్ వేసింది రవి కాదు, నేను గెలుస్తున్నాను అనుకున్నానే గాని ఇంతమందిని బాధ పెడతాను అనుకోలేదు. క్షమించమని అడగడానికి కూడా సిగ్గుగా ఉంది రాజీ.